హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చేపల పులుసు. నా స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మరి చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చేసేసుకోవచ్చు. ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను చేప ముక్కల్ని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా మీకు నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకుని శుభ్రంగా కడుక్కున్నట్లయితే స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలాగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని అయితే నిలువున కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేశానండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మెంతులండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులను వేసుకుంటున్నాను. మీరు ఈ మెంతుల ప్లేస్లో కావాలి అంటే పౌడర్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు. 1 కప్పు దాకా ఆయిల్ని అయితే వేసుకుని చక్కగా ముక్కలకి పట్టే విధంగా ఇదంతా చక్కగా కలుపుకోవాలన్నమాట. నీట్గా చక్కగా ముక్కలకి పట్టేంత వరకు ఇలా మసాజ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ముక్కలకి పట్టిన తర్వాత మూత పెట్టేసేసుకుని కనీసం ఒక 5 నిమిషాలైనా అలానే ఉంచేసేయాలండి. ఈ 5 నిమిషాల్లో చింతపండునైతే నానబెట్టుకున్నాను. నేను నీట్గా శుభ్రంగా ఒక 100 గ్రామ్స్ చింతపండునైతే శుభ్రంగా కడిగి వాటర్ పోసి నింపుకుని ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుని తగినంత నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మీకు పక్కా కొలతలతో కావాలి అనుకుంటే కనుక ముక్కలు మునిగేంత వరకు ఈ చింతపండు జ్యూస్ని అయితే పోసుకోవాలి. అలా పోసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా తక్కువ పోసుకుంటే ముక్క అనేది ఉడకకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వాటర్ పోసుకుంటే కనుక అన్నం చిమిడితే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. అలా కాకుండా నేను చెప్పిన కొలతలతో ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందన్నమాట. స్టవ్ మీద ఇలా పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చేపల కూర ఎప్పుడైనా వండేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, గరిటతో అస్సలు తిప్పనేకూడదండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తీసుకుని ఇలా రౌండప్ చేస్తూ ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టమైతే పుదీనాను వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు అయితే ఇలానే ఉడికిస్తున్నాను. మీడియంలో పెట్టుకుని స్టవ్ని అయితే ఉడికించుకోవాలి. మరీ హైలో పెట్టకూడదు, అలానే సిమ్లో పెట్టకూడదు. ఇలానే చక్కగా కరెక్ట్గా మరొక 10 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఇలానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా సట్టికి ఎగిరిపోయినట్లు కావాలి అనుకుంటే కనుక మరొక 5 నిమిషాలు ఉడికించేసేసుకోవచ్చు. చూసారు కదా, కరెక్ట్గా నాకు 25 మినిట్స్ అయితే పట్టింది చేపల కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. ఇంకా మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్.